ఈరోజు మన రెసిపీ భేజా ఫ్రై, బ్రెయిన్ ఫ్రై. మేక బ్రెయిన్ ఇది ఎలా చేసుకుందాం చూద్దాం. ఫ్రై చేసుకుందాం. మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం, కళాయి పెట్టుకుందాం. ఇప్పుడు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఈ బ్రెయిన్ని నేను నీట్గా వాష్ చేసి ఒక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తెచ్చుకుంటాను. ఈ ఆయిల్ వేడెక్కే లోపల మనం ఒక బిగ్ సైజ్ ఉల్లిపాయ, చిన్నవైతే 2 తీసుకోండి, ఒక పచ్చిమిరపకాయ అండ్ ఒక టమాటీ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకుందాం. ఇప్పుడు మన ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఫస్ట్ దీనిలో చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాం. ఇది మీడియం టు హై ఫ్లేమ్లో ఉన్నది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది. చిటికెడు. ఇప్పుడు 2 మినిట్స్ అయ్యింది కదా, లైట్గా ఆనియన్ కలర్ మారింది, చిన్న పింకిష్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందాకలా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న బ్రెయిన్ యాడ్ చేసుకుందాం. దీనిలో ఎంత ఉల్లిపాయ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అందుకనే పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను నేను. మీకు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇంకా ఆల్మోస్ట్ ఎగ్ ఉక్కర్లా వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేస్తాం. ఒక 1/2 స్పూన్ చాలు కారం కూడా, ఎక్కువే కదా. ఇప్పుడు ఇందులో ఒక టమాటో యాడ్ చేసుకుందాం. ఇందులో ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. అంటే నేను దీన్ని కంటిన్యూస్లీ అలా కలుపుతూ ఉంటే ఇది రెడీ అవుతుంది. దీన్ని ఇప్పుడు కవర్ చేసి ఇంకో 2 నిమిషాలు కుక్ చేస్తాను. ఇప్పుడు మీడియం టు లో హీట్లో ఉన్నాం కదా, ఇది కొంచెం మంట తగ్గించుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి కొంచెం మార్చుకుందాం. మార్చుకొని దీన్ని ఇంకా ఫ్రై చేయాలి. ఇంకా ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది ఇదంతా చక్కగా ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర కలిపిన పౌడర్, చాలా తక్కువ, కొంచెం గరం మసాలా, ఇవన్నీ మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇది మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎంతసేపు ఫ్రై చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ డన్. ఇది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, అన్నిటిలోకి బాగుంటుంది. మనం ఎప్పుడైనా తలకాయ తెచ్చుకుంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు కదా అవి తినడానికి. వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా చక్కగా తినేస్తారు. ఇది అయిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ప్లేటింగ్ చేసేసుకుందామండి. ఇంకా